నమస్తే చెప్పండి. మీ పేరు? ఉపేంద్ర రెడ్డి అండి. ఉపేంద్ర గారు, అంటే మీకు ఈ సెమినార్ ఎలా అనిపించింది? సెమినార్ చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి. నేను గతంలో హైదరాబాద్లో ఆ పేరు చెప్పడానికి నాకు మనసు అంగీకరించడం లేదు, కానీ వేరే ఇంకొక సెమినార్కి పోయినా. ఓకే. అక్కడ పోతే నేను పోయింది మార్కెట్ గురించి కానీ, లేకపోతే ఈ మార్కెట్ గురించి స్టడీ చేయడం ఎట్లా, ఒక స్టాక్ని అనలైజ్ చేయడం ఎట్లా అని తెలుసుకోవడానికి పోయినా. కానీ వాళ్ళు దాన్ని వదిలేసి ఒక పార్టీని బేస్ చేసుకుని ఆ పార్టీని విమర్శ చేసుకుంటా కూర్చున్నారు. ఇంకా దీంట్లో కూడా మధ్యలో నుంచి వదిలిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడైతే రియల్ గా ఏవైతే మేము ఎక్స్పెక్ట్ చేసి వచ్చినామో దానికన్నా ఎక్కువగా ఈ అబౌట్ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోగలిగినాం. మెంటల్స్ ఒక స్టాక్ అనాలిసిస్ గురించి కానీ, అదే రకంగా ఎప్పుడు ఎగ్జిట్ కావాలి ఒక స్టాక్ ని, ఎప్పుడు తీసుకోవాలనేటువంటి దాని గురించి కూడా, అదే రకంగా మల్టీ బ్యాగర్ స్టాక్స్ ని ఎట్లా గుర్తించాలనేటువంటివి అన్ని కూడా చాలా నీట్ గా చెప్పారు. ఇవన్నీ నాకు వాస్తవంగా అయితే మేము యూట్యూబ్ లోనూ చూస్తున్నాం, కానీ ఒరిజినల్ అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం. ఏదో నేను 2 years నుంచి ఉన్నాను. ఫస్ట్ టైం అంటే ఒక పూర్తి సెమినార్ లో ఇంట్రెస్ట్ గా దాదాపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. యాక్చువల్ ఐఎమ్ ఏ పొలిటీషియన్, ఐఎమ్ ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ ఫర్ ద వన్ ఆఫ్ ది రాయదుర్గ్ టౌన్ ఇన్ అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. బట్ ఈ రోజు నాకు ఇంకా ఇక్కడ వేరే పనులు ఉన్నాయి. ఒక 2 hours చూసిపోదాం అనుకున్నాను, కానీ ఆ పనులన్నీ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండాలి. Okay. Thank you so much. Please like, subscribe and share our videos.